నందు కుటుంబంగా ఈ యొక్క కూడికని కృతజ్ఞతగా జీవితంలో దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత నేర్చుకుంటున్నారు. సమయంలో దేవుని యొక్క లేఖనం గురించి మాటలు దేవునిని ప్రేమించేవారికి ఆయనని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన మన ఎడల తప్పక గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం. దేవుని యొక్క గ్రంథంలో దేవునిని ఎక్కువగా ప్రేమించి దేవుని కొరకు బ్రతికిన నడుచులు చాలా మంది ఉన్నారు. ఆ వారి బ్రతుకులో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మన కొన్ని మాటలు ధ్యానించుకొని మన ముందుకు కొనసాగిపోతాం. దేవుడు ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా ఆయన మంచే చేస్తాడు, కానీ తన ప్రజల ఎడల ఎన్నడూ చెడు చేసేవాడు. మనుషులు ఎప్పుడు చెడు చేయడానికే చూస్తారు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మంచే చేస్తాడు. అందుకే మన దినము ఆదివారం చెప్పాడు కదా, దేవుడు మనుషులని రాజులని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించాలి. ఎందుకు యెహోవాను ఆశ్రయించాలంటే సమస్తం చేసేవాడు ఆయన ఒక్కడే. లోకములో సమస్తం చేసేవాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో ఏ మానవుని నమ్మినా వ్యర్థమే. ప్రభువుని నమ్ముకుంటే మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే ఈ రోజులలో మరి ముఖ్యంగా ఈ కడవరి దినాలలో మరి ముఖ్యంగా ప్రభువుని నమ్ముకోవడానికి, ప్రభు మీదే ఆధారపడడానికి జీవితాన్ని సమర్పణ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఎక్కువగా దేవుని ప్రేమించడానికి, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మన ఆశతీర ప్రభుని వెంబడించడానికి మన బ్రతుకుని సమర్పణ చెయ్యదురు కాక. ఖచ్చితంగా ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మిగిలిన కార్యాలు కూడా చేయడానికి సమర్థుడు. చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతిని చెల్లించు. ఈ కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రం ప్రభు అంటే ఆటోమేటిక్గా చేస్తాడు ఆయన. ఎవరో ఏదో అంటారని మనం ఎన్ని పట్టించుకోవద్దు. లోకులు కాకులు కావు అని అరుస్తూనే ఉంటారు. వాటి పని ఏంటంటే అరిసే పని. కాకులు ఏం చేస్తూ ఉంటారు? అరుస్తూనే ఉంటారు. కానీ మనం మాత్రం మౌనంగా దేవుని సన్నిధిలో సాగిపోతూనే ఉన్నాం. మనం ఎవరికి జవాబిచ్చే అవసరం లేదు, ఎవరికి జవాబిచ్చే అవసరమే లేదు. మనం జవాబిస్తే దేవుడు ఇవ్వడు. మనం మౌనంగా ఉంటే దేవుడు దిగి వచ్చి యుద్ధం చేస్తాం. అది దైవ కార్యం. ఎప్పుడు కూడా ఏ పరిస్థితులు మనం విన్నా, ఏది మన బ్రతుకులో మనకు ఎదురుగా కనబడినా ఎప్పుడు ఏ విషయంలో మనం జవాబిచ్చే అవసరం లేదు. ఎందుకంటే మన పక్షములో యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. ఆయనే చూసుకుంటాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆగారన్నాడు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని దేవునికి ఏలు పెట్టినట్టుగా చూస్తున్నాడు. దేవుని పిల్లలు మన జీవితంలో కూడా మనలని, మన కుటుంబాన్ని, మన పరిస్థితిని, మన బాధని అన్నిటిని చూచుతున్న దేవుడు మనకు, లోకస్తులకి లేని నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చాడు. మనల్ని చూచుతున్న దేవుడు మనకు ఉన్నాడు కనుక ఏ విషయంలో మనుషుల వైపు చూడద్దు. మనుషులే, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడి వైపు చూస్తూ విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడాలని తప్పక ప్రభువు ఇదంతా కూడా చేసిన దేవుడు అవి కూడా చేయడానికి కొత్త చేతిలో పెట్టి కొత్త చేతులతో వచ్చిన నిన్ను ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏదో మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు కూడా బాధపడే అవసరమే లేదు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో దేవుని వైపు చూస్తూ మన విశ్వాసంతో సాగిపోయినంత వరకు మనకు ఓటమంటూ ఉండదు. దేని కొరకు బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం అసలుకే లేదు. ఏదైనా దేవుడే చూసుకొనును గాక. ఎక్కువగా ప్రభుని వెంబడించడానికి మీ జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. అందుకే కోరావు కుమారులు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నారో చూద్దాం. చూడండి, కీర్తన 42వ కీర్తన, 42వ కీర్తన మొదటి వర్షం, 2వ వర్షం. 42వ కీర్తన
మొదటి వచనం 2వ వచనం. 42వ కీర్తన మొదటి వచనం 2వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. 42 ఎక్కడ చదువుతావు? 42 సార్లు చెప్పానుగా. అది దుప్పి నీటి బావుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణమును ఆశపడుచున్నది. నా ప్రాణము ఎవరి కొరకు తృష్ణపడుచున్నది? నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. చాలు. సర్వశక్తి మందుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మధ్యాహ్న కాల సమయం ఉంది, కూడికి వెళ్ళేంత వరకు నీ సన్నిధి మనకు తోడుగా ఉంచారయ్యా. ఈ సమయంలో నీ లేఖన ధ్యానించుతుండగా నిలబడిన నేను ఎందుకు పనికిరాని దాన్ని అయ్యా దేవా, నీ చదవబడిన లేఖన భాగం గురించి సూటిగా తేటగా నీ ప్రజలైన మా అందరితో మాట్లాడండి స్వామి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మాకు వెల్లడి వచ్చి ఉండగా ప్రతి హృదయం తెరవబడును కాకాని ప్రార్థిస్తున్నాం. ప్రతి మాట నిప్పు కణములుగా ప్రతి గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళి క్రియారూపంలో కార్యస్థితి జరుగునట్లుగా నిప్పు దయచేసి నడిపించి మైన తెచ్చుకున్నాం. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పిస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం. దేవుని బిడ్డలారా, 42వ కీర్తన మొదటి వచనం 2వ వచనం. దేని కొరకు ఆశపడినట్టంట? కోరావు కుమారుల విషయం ఆలోచించేదానికంటే కోరావు కుమారుల యొక్క తండ్రి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో పనికిరాని కార్యాలు చేసి భూమి నెరవేర్చి వారిని మింగేసినట్లుగా చూస్తుంది. ఆ సత్యం అంతా కూడా కళ్ళారా చూశారు కోరాహు కుమార్. ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి పని అంతే. దైవ కార్యాలకు విధేయత చూపకుండా దేవుని ప్రజలకు విరోధంగా పనిచేసే వారి పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. శాపాలకు గురి అవుతారు. అది ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. దైవ సేవకులకు ఒక లెక్క, మీకు ఒక లెక్క కాదు. మాకైనా మీకైనా దైవ కార్యాలకు విరోధంగా ఎవరు పనిచేసినా కోరావు కుమారుల తండ్రికి పట్టిన గదే పడుతుంది. దేవుని బిడ్డల కోరావుకు పట్టిన గదే పడుతుంది. ఆ సంగతులు ఆ రోజు అక్షరాల భూమి నెరవేర్చి వాళ్ళని మింగేశారు. కానీ ఈరోజు అనేక రకాల శాపాలు కుటుంబం మీద ఏలుబడి జరుగుతూ ఉంది. అది కన్నారా చూస్తూ ఉన్నాం, వింటా ఉన్నాం. అయినా బుద్ధి తెచ్చుకోలేక రకరకాలుగా ప్రజలు పాడైపోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని వైపు తిరగడానికి ఇష్టపడతలేదు. కాబట్టే కోరావు కుమారులు మరి ఎక్కువగా దేవునిని వెంబడించడానికి, ఎక్కువగా దేవుని మీద ఆశ పెట్టుకోవడానికి, ఎక్కువగా దేవుని సన్నిధిని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయనని కొనియాడడానికి, ఆయనని మహిమపరచడానికి, ఆయన కొరకు బ్రతకడానికి వారి జీవితాలని సమర్పణ చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఎంత సమర్పణ చేశాడంటే, దుప్పి నీటి బాగులు దేవుడులారా ఆశపడినట్లుగా, నీటి కొరకు ఆశపడినట్లుగా, దేవా మా ప్రాణం, నా ప్రాణం ఎవరి కొరకు ఆశపడుతున్నాడా? దేవుని కొరకు ఆశపడుచున్నాడు. మన ప్రాణం ఈ లోకంలో దేని కొరకు ఆశపడదు. ఎవరి కొరకు ఆశపడి అనుభవం కలిగి ఉండాలి? దేవుని కొరకు ఆశపడే అనుభవంలోకి మనము మార్చబడును కాక. కోరావు కుమారుల యొక్క అనుభవాలు అదే. మనము కూడా దేవుని కార్యాల కొరకు మరి ఎక్కువగా దేవుని మీద ఆశ పెట్టుకొని అనుభవం ప్రతి సమయంలో దేవుని మీద ఆశ పెట్టుకునే అనుభవం ఎవరు కలిగి ఉంటారో వారిని తప్పక దేవుడు చూస్తాడు, వారి పక్షములో నిలిచి ఉంటాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. చెప్పటువంటి ఏ విషయంలో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులన్నీ కూడా వారి కళ్ళారా చూస్తూ వారు మాత్రం
దేవుని వెంబడించడానికి వారి జీవితాన్ని సమర్పణ చేసుకున్నారు. అందుకే ఆ మాట మళ్ళా చదువుతుంది. ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు కృష్ణపడుచున్నది, జీవంగల దేవుని కొరకు. మన దేవుడు ఎవరమ్మా? మన దేవుడు ఎవరమ్మా? అందరు చెప్పండి. మన దేవుడు ఎవరమ్మా? జీవంగల దేవుడు. ఈ జీవంగల దేవుని కొరకు తృష్ణ అంటే ఈ జీవంగల దేవుడు నీ అల్లుడికి ఉద్యోగం ఇస్తాడు, ఈ జీవంగల దేవుడు నీ బిడ్డకి సంతానం ఇస్తాడు, ఈ జీవంగల దేవుడు నీ కొడుకు పెళ్లి చేస్తాడు, ఈ జీవంగల దేవుడు ఏది కావాలన్నా చేసే సర్వశక్తిమంతుడు. ఎవరి కొరకు కృష్ణ కొనాలి చెప్పండి? మనం ఎవరి కొరకు కృష్ణ కొనాలి? దేవుని కొరకు, జీవంగల దేవుని కొరకు ఎక్కువగా ఆశ పెట్టుకొని, దేవుని మీద ఆశ పెట్టుకొని, దైవ కార్యాల మీద ఆశ పెట్టుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా ఈ రోజులలో నిజంగా దేవుని పిల్లలమైన మనకు దేవుని మీద ఆశ ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుని మీద ఆశ ఉందా? లేదు కదా. ముందుండి ఆశ ఉందా? విషయం చెప్పు, మంచిది సాక్ష్యం బాగా చెప్పగానే. ముందుండి ఆశ ఉందా నీకు? నీకుందా తల్లి ముందుండి ఆశ? బిడ్డ పెళ్లి కావాలో నేడుస్తాం, కొడుకు పెళ్లి కావాలో నేడుస్తాం, ఇల్లు కావాలో నేడుస్తాం. కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏదైనా సరే నా దేవుని మీద ఆశ పెట్టుకొని సాగిపోతాను. నా జీవితం అంతా కూడా నా దేవుని మీద ఆశ పెట్టుకుంటాను అన్నది. కేవలం మేలుల కొరకు, కేవలం ఆశీర్వాదాల కొరకు, కేవలం దేవుని బిడ్డల మన కోరికల కొరకు, మన జీవితంలో కార్యాలు జరగాలని ఆశ పెట్టుకోవడమే తప్ప పరిపూర్ణంగా ఏ కుర్మయ్య చెప్పు, ఉందా ఆశ? చెప్పు, ఉందా? దేవుని మీద ఆశ ఉందా? స్తోత్రం, హల్లెలూయా. నేనంటే ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడమ్మా నాతో మాట్లాడితే దేవుడు నన్ను ఇచ్చి దైవాన్ని చేస్తా, అంచెలంచెలు నేను జీవిస్తా అని మాట్లాడాడు. దేవుని కొరకు బ్రతకాలే. దేవుడు అన్ని ఇస్తాడు నీకు, కానీ ఇచ్చిన దేవుని ఏం చేయాలి నువ్వు? మరి ఎక్కువగా దేవుణ్ణి కనపరచు. ఇచ్చిన దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాస. ఒకప్పుడు విజ్ఞాపనకి బాబు శనివారం విజ్ఞాపన, మళ్ళా విజ్ఞాపన మొదలు పెట్టాలి. శనివారం విజ్ఞాపన చాలా ఆశీర్వాదం. శనివారం ఖచ్చితంగా విజ్ఞాపన చాలా మంది అడుగుతున్నారు, శనివారం విజ్ఞాపన ఉండే బాగుండండి. ఆ విజ్ఞాపనలు ఎవరున్నా లేకపోయినా బాబు ఖచ్చితంగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోహరించేవారు, దేవునిలో సాగిపోయేవారు కదా. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలు గృహ కూడికల్లో ఎక్కడైనా సాయంకాలం గృహ కూడికల్లో వచ్చేవారు. ఇప్పుడు వస్తలేదు, ఫోన్ చేస్తా వస్తుంది, ఫోన్ చేస్తూ వస్తుంది. అడ్రస్ ఎక్కడ అంటే పర్వతంలో అందరు కానీ కనిపిస్తలేదు. జీవంగల దేవుని కొరకు నా ప్రాణం తృష్ణపడుచున్నదని చెప్తున్నాను. కుమారులు అంటారు, జీవంగల దేవుని కొరకు నా ప్రాణము, మా ప్రాణము, ఈ ప్రాణం ఎవరి కొరకు తృష్ణపడాలి? ఈ భయంకరమైన దినాలన్నింటిలో కూడా ఈ ప్రాణం ఎవరి కొరకు తృష్ణపడాలంటే మనల్ని పుట్టించిన జీవంగల దేవుని కొరకు ఈ ప్రాణం తృష్ణపడే అనుభవంలో ఉంటే ఆటోమేటిక్ గా జరిగిన దానికంటే ఇంకా అధికమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు కదా. జరిగిస్తాడా లేదా? ఖచ్చితంగా జరిగిస్తాడు. కానీ మన ప్రాణం ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోండి. అసలు మన ప్రాణం దేవుని మీద ఉందా లేదా ఇంకొక దేని మీద ఉంది? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికిప్పుడే మనం టెస్ట్ చేసుకోవాలి మన ప్రాణం ఎక్కడుంది. ఇక్కడ కౌరవ కుమారులు అంటారు, నా ప్రాణము జీవంగల దేవుని కొరకు కృష్ణపడుచున్నది. అవును, దేవుని పిల్లలమైన మన జీవితాలు ఎప్పుడు కూడా మన ప్రాణం ప్రభు కొరకు కృష్ణపడే అనుభవములో మనం మార్చబడితే లోకములో ఏది కావాలి అని అడిగినా అడగకపోయినా నీ బ్రతుకులో, నీ పిల్లల బ్రతుకులో తప్పక దేవుడు కార్యాలు చెయ్యగాక ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఎందుకంటే మనం దేవుని కొరకు ఆశతో ముందుకు వెళ్ళినప్పుడు, అత్యధికమైన ఆశతో ప్రభువు మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మన పక్షంలో కార్యాలు చెప్పాలి చేస్తాం. 119వ కీర్తన 81వ. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అట్లా ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు కనబడాలని ఆశ
ఉండాలి మనం కదా. ఈరోజు మన బ్రతుకులలో అలాంటి ఆశ లేకనే కదా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అని జరిగింది. ఎప్పుడెప్పుడు కనబడాలి, ఎప్పుడెప్పుడు రావాలనే ఆశ ఆ రోజు కొరవ కుమారులకు కలిగినట్లుగా చూస్తాం. ఈరోజు కూడా మనము అలాంటి అనుభవంలోకి మనం మార్చుకోవాలని, జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాం. 119వ కీర్తన 81వ వచనం. 119వ కీర్తన 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. అదే నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ పెట్టుకున్నాను ఆశ చెప్పండి అమ్మా. అలాంటి భక్తులు ఆశ దేని మీద పెట్టుకున్నారంట? వాక్యం మీద, దేవుని వాక్యం మీద. అమ్మా రక్షణ కొరకు ఏం చేస్తున్నారంట ఆయన రక్షణ కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రాణము సొమ్మసిల్లుచున్నది. రక్షణ కొరకు ప్రాణము సొమ్మసిల్లుచున్నదంట. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారండి మా ఈరోజు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకునే వారు ఎవరు ఉంటారో ఖచ్చితంగా వారి బ్రతుకులు గొప్ప కార్యాలు చేస్తారు. ఎప్పుడు చూసినా దేవుని పిల్లలమైన మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. అప్పుడు మన బ్రతుకులు తప్పక గొప్ప కార్యాలు చేస్తారు. అది చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనంలో ఆ దేవుని మీద ఆశ పెట్టుకున్న వారి అనుభవాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మీకు తెలియచేసి ముగిస్తాను. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25. కాబట్టి ఈ నా మాటలు వినే అది వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. వింటున్నారు కానీ చేస్తున్నారా? మాటలు వింటున్నారు, ఆదివారం వింటారు, శుక్రవారం వింటారు, ఉపవాస ప్రార్థనలు వింటారు. అమ్మా అన్ని మాటలు వింటారు. ఎన్ని మాటలు వింటారు? దేవుని మాటలు ఎన్నెన్నో వింటాం మనం. కానీ ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? వాటి చెప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లుని ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు ఈ ఇంటిని వరకు కాదు నేను చెప్పండి, ఈ ఇంటిని వరకు కాదు. మన ఇల్లు అంటే మనమే. మనం ఎక్కడ కట్టుకోవాలి? మన బ్రతుకు బండ అంటే ఎవరు? క్రీస్తు మీద మన ఇంటిని కట్టుకోవాలి. అప్పుడంట ఏం కలిగదు? వరద రాని, తుఫాను రాని, వాన కురియని, వచ్చను, గాలి విసిరి దాని మీద కొట్టినా పునాది బండ మీద వేయబడినది కనుక చప్పని వాటి కనపరచండి. వాక్యం విని వాటి ప్రకారం నడిచి బండ మీద ఇల్లు కట్టుకున్న వారు బుద్ధిమంతులు. ఆ బుద్ధిమంతులు ఏం చేస్తారో తెలుసా? 10 మంది బావు నడిచినా ఏం మాట్లాడు, ఎవరి కొరకు పట్టించుకోరు, దేని కొరకు కృంగిపోరు, దేని విషయంలో ఎంత మాత్రం కృంగుదల రానియకుండా వారిని వారు కట్టుకోవడానికి దేవుడు సహాయము చేస్తారు. వరద రాని, వర్షం రాని, గాలి రాని, ఆ ఇంటి మీద కొట్టని అదేం చేయదంట. ఇల్లు ఏం చేయదంట. నేను బండ మీద ఉన్నా, క్రీస్తు మీద ఉన్నా, వాక్యం మీద ఉన్నాను, దేవుని మీద ఆశ పట్టుకున్నా. కాబట్టి ఎవరైనా ఏమన్నా అనుకోండి, నాకు అని అవసరం అని నిర్భయంగా ఏమాత్రం కదిలించబడకుండా ఏం చేస్తుంటారు? ఎవరి కొరకు బ్రతుకుతారు? దేవుని కొరకు బ్రతుకుతారు. మీరు బుద్ధిమంతులు. దేవుని వాక్యం వినుట మట్టుకు వినడం కాదు, ఇప్పుడు వింటారు, రేపటి ఇంకా ఎవరైనా ఏమైనా అనే వరకు నన్ను అంటావా నువ్వు, నీ సంగతి చూస్తా. వీళ్ళు బుద్ధిమంతులా? చెప్పండి, వీళ్ళు బుద్ధిమంతులు అంటారా? నాకు అర్థం కాదు, అసలు నాకు అర్థమే కాదు. వింటారు, ఆదివారం వింటారు, శుక్రవారం వింటారు, ఆన్లైన్లో వింటారు, అన్ని ఉపవాస ప్రార్థనలు వింటారు,
అన్ని వాక్యాలు వింటారు, కానీ అప్పటికప్పుడే వింటారు, అది నాకు కాదని వదిలేస్తారు. అర్థమంది మీద మన ఇంటిని కట్టుకోవాలి. వారు బుద్ధిమంతులు కీడొచ్చినప్పుడంట దాగి ఉంటారంట. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? సామెతల గ్రంథంలో రాయబడింది. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? కీడొచ్చినప్పుడు ఎవరన్నా నడిచారంట, కాదు ఇది నాది చెప్పమ్మా, నాకు నువ్వెంత నేనెంత అంటే వాళ్ళకి మనకి తేడా ఏమైనా ఉంది? అసలు బయట అరిసారనుకో, లోపలికి వచ్చి డోర్ పెట్టేసుకోవాలి. భార్య భర్తలు కొట్ల భర్త కోపం వచ్చింది అనుకో, భార్య కిచెన్లకు పోయి మౌనంగా ఉండాలి. భర్త కోపం వచ్చింది అనుకో ఏం చేయాలి? హాయిగా బయట తీసుకొని బయటకి వెళ్ళిపోవాలి. ఆ షాప్ కాడ వెళ్ళి కొద్దిసేపు ఉండి లోపలికి వచ్చేయాలి. అర్థమవుతుంది కదా? అది బుద్ధిమంతుల పని. ఏసు రక్తమే జయం. ఏముండదు, మరలా వచ్చే వారికి అంత సమాధానం. ఏసు రక్తమే జయం. ఎక్కడికక్కడ తుఫాను అరిగిపోతుంటదండి. సూత్రాలు ఇది, క్రైస్తవులకున్న సూత్రాలు ఇదే. నువ్వెంత నేనంతంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది? అన్యజనులకు మనకి తేడా ఏముంది చెప్పండి? అన్యజనులకు మనకి తేడా ఏముంది? బుద్ధిమంతులు ఎవరు? వాక్యం వినటం మట్టుకు వినేవారు కాదు, విని దేవుని మీద బండ అనే క్రీస్తు మీద జీవితాలని కట్టుకొని సాగిపోయేవారు. వరద వచ్చిన, వర్షం వచ్చిన, గాలి వచ్చిన, తుఫాన్ వచ్చి దాని మీద కొట్టిన. తుఫాన్ అంటే అసలైన తుఫాన్ మన ఇంటి మీదకి రాదుగా, ఇల్లునే లోపల నుంచే లేస్తుంది ఆ తుఫాన్. వేసి రక్తమే చేయో అమ్మా, వర్షం లోపలికి వచ్చేసిందంటవా? కాదు, ఇంత పెద్ద బిల్డింగ్ అసలు మా యెషయా ఇంకా అసలే ఎంత బాగా పునాది వేసి కట్టాడు, అసలు పోదు కూడా పోదు. వేసి రక్తం వేసి కదా. నాలాంటి వాళ్ళకి కట్టిందైతే ఊడిపోతుంది, కానీ వీళ్ళు కట్టి కూడా ఊడిపోతుంది అనుకుంటున్నారా? పొరపాటు కూడా పోదు. వేసి రక్తం వేసాడు. ఈ గాలి ఇక్కడికి రాదు, ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి నుంచే లేస్తుంది గాలి. ఇంటి నుంచే తుఫాను, వరద. వామ్మో, వరద వచ్చినట్టే ఉంటుంది. గాలి ఇంటికి వినపడుతుంది కదా. వీళ్ళు మంచోళ్ళు. యెషయా శాంతమ్మ చాలా మంచోళ్ళు. ఎప్పుడు కొట్లాడుకున్నట్టుగా ఎక్కడ ఎవరి దూరం మాకు వినబడలేదండి, ఎన్నడూ వినబడలేదు. యెషయా శాంతమ్మ కొట్లాడుకున్నట్టుగా అయ్యో వాళ్ళు కొట్టుకున్నారండి, వాళ్ళు తిట్టుకున్నారండి, వాళ్ళు అరుచుకున్నారండి అని. ఎందుకంటే కొంచెం వస్తుంది మా దగ్గరికి సేవకులు కాబట్టి, ఒక్కొక్క చిన్న చిన్న సూత్రాలు మా దగ్గరకు వచ్చేస్తాం అన్నమాట. కానీ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల మా పరిచయ దినములలో, ఇన్ని సంవత్సరం విశ్వాస బ్రతుకుల వారిలో సేవకులుగా మేము వారికి సేవకులుగా కట్టుకొనిన బుద్ధిమంతులైపోని ఉన్నారు. బుద్ధిమంతులు ఎవరు అంటే దేవుని వాక్యం విని వాటి ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా జీవితాలని కట్టుకున్న వారే బుద్ధిమంతులు. వారి కొరకు దేవుడు చూస్తున్నాడు, వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు, వారి మీదనే దేవుడు తృష్ణ కొని దేవుని సన్నిధిలో దేవుడు వారిని చూసి సంతోషిస్తారు, ఆనందిస్తారు. నా పిల్లలు ఎంత సమాధానంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత నా కొరకు బ్రతుకుతున్నారు అని దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు సాగిపోయే వారిగా వారు ఉండాలి. అలాంటి వారు ఎన్ని సమస్యలు వచ్చినా దేవునిలో నుంచి తొలగిపోకుండా దేవుని కొరకు బ్రతికే అనుభవాలు దేవుడు కలగచేయును గాక. అందుకే ఎప్పుడైనా దేవుని వాక్యానికి విధేయులై దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మన కుటుంబాన్ని, ఇంటిని కట్టుకోవడానికి ప్రయాస పడుదురు గాక. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనము అనవసరంగా నోరు ఎక్కడ పడేయకుండా దేవుని వాక్యం చేత మన కుటుంబాన్ని, ఇంటిని, సంఘాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కట్టుకొనుచు దేవుని కొరకు సాగిపోతే అనేక ఎదుట గొప్ప సాక్ష్యం ఉండడానికి దేవుడు సహాయము చేయనుగాక. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకున్న వారి అనుభవాలు ఎలా ఉంటదంటే వాక్యంతో ఇంటిని కట్టుకుంటారు అన్నమాట. వాక్యంతో కుటుంబాన్ని కట్టుకుంటారు, వాక్యంతో జీవితాన్ని కట్టుకుంటారు, వాక్యముతో దైవ సన్నిధిలో ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో సాగిపోవడానికి అవకాశము ఉంటుంది. అందుకే నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నానయ్యా అని ప్రార్థన చేస్తారు దేవుని బిడ్డలారా. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, కీర్తన 17వ కీర్తన 15వ వచనం లేదా చక్కటి మాటను చూడండి. 17వ కీర్తన 15వ వచనం కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి.
15వ కీర్తన 15వ వచనం 17 నేనైతే ఎవరికి వాళ్ళు అదే చెప్తారు. ఎవరి సంగతి వద్దు. ఆ మట్లున్నది ఈ మిత్రున్నది ఆ మట్ల వద్దు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఎవరి సంగతి నాకు వద్దు. పక్క వాళ్ళ సంగతి వద్దు, ఇరుగోళ్ళ సంగతి వద్దు, ఆ పక్క వాళ్ళ సంగతి వద్దు, ఎవరి సంగతి వద్దు. నేనైతే ఎవ్వరికి వారు చెప్పుకోవలసిన మాటలది. ఈ రోజులలో ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ జీవితాలని కట్టుకొని నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు ఎవరి దర్శనంతో చెప్పండి. మేలుకొనగానే పొద్దున్న మేలుకో. అందరూ కూడా ఎవరు ఏం చూస్తారో ఏమో తెలియదు కదండి. అసలు బాగా ఇష్టం ఉండదు అనుకోండి పిల్లలు. ఏ పిల్లలైనా పుడితే ఇష్టం దేవుని బిడ్డలు కలిసి వచ్చింది అనుకోండి, లేవంగానే వారి ముఖంతో చూస్తుంది కదా. కానీ భక్తుల యొక్క అనుభవాలు ఎట్లా తెలుసా అండి? భక్తుల అనుభవాలు తెలుసా? భక్తులు ఏమని చెప్తున్నారు తెలుసా? నేను ఎవరి సంగతి చెప్పి మా నాన్న అదే చేసేవాడు. గుర్తొచ్చింది, మా నాన్న అదే చేసేవాడు. నేను మహాలక్ష్మి పుట్టాను మహాలక్ష్మి పుట్టినని నేను పుట్టినాక వ్యాపారం బాగా కలిసి వచ్చిందని చెప్పి పొద్దున్నే లేవంగానే నా ముఖం చూడాలంతే, నేను ఎదురు రావాలంతే. ఆయన బయటకు వెళ్తే నేను ఎదురు వస్తేనే, నేను ఎదురుపోయిన తర్వాత ఆయన నన్ను దాటుకుని పోతాడన్నమాట. నేను ఆయనకు ఎదురు రావాలి. ఎందుకు? ఆయన కలిసి వచ్చిందని నమ్మకం. మహాలక్ష్మి పుట్టింది నా ఇంట్లోనే నమ్మకం. కానీ భక్తుల యొక్క అనుభవాలు ఎలా ఉంటుందో తెలుసండి? నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకుంటాను. చెప్పండి మరి కనుక మన ఆశ ఎవరు తీరుస్తారో తెలుసా అండి? పొద్దున్న నుంచి రాత్రి వరకు మన ఆశ ఎవరు తీరుస్తారో తెలుసా అండి? మనకు పుట్టిన పిల్లలు కాదు, యేసు రక్తమే జయం. మన ఆశ తీర్చేది ఎవరో తెలుసా? దేవాది దేవుడు. ఉదయ కాలం నుంచి లేచిన వెంటనే నేను నీతి గలవాడై నీ ముఖ దర్శనం చేస్తానయ్యా, నీతి గలవాడై నిన్ను చూస్తానయ్యా, నీతి గలవాడ నిన్ను వెంబడిస్తానయ్యా, నీతి గలవాడ నిన్ను గలపరుస్తానయ్యా, నీతి గలవాడనయ్యా నీ కొరకు బ్రతకడానికి ప్రయాస పడతానయ్యా. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశని తీర్చుకుంటానయ్యా. ఈ రోజంతా నా ఆశ నువ్వు తీరుస్తావయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. అందుకే ఏం పాట ఉంది? నీ ముఖ దర్శనము చాలయ్యా అనే పాట కదా. నీ ముఖ దర్శనం చాలని పాట పడతాను, కానీ ముఖ దర్శనం ఎవరు చేయరు? చేసిన ఎక్కడే చేయి. దేవుని ముఖ దర్శనం చేసేవారు ఎవరు? లేచిన ప్రభా నీ దర్శనం నాకు కావాలని లేస్తానే చిగురు కట్ట పట్టుకుంటూ లేచిన కాఫీ కిచెన్ లేచిన ఎక్కడే చేయరు. జిందాబాద్ కిచెన్ అంటే లోటడ కాఫీ తాగాలి, అప్పుడు దేవుని ముఖ దర్శనం చేయాలి. కానీ ఇక్కడ భక్తుల యొక్క అనుభవం ఏంటో తెలుసా? లేస్తా నేను మేలుకొన వెంటనే నీ ముఖ దర్శనమే చేస్తాను. ఎంత చక్కటి అదే, ఎంత చక్కటి. చాలా మంది దేవుని బిడ్డలారా ఈ అనుభవాలు దైవజనులు కలిగి ఉన్నారు కనుక వారి తరాలన్నీ కూడా ఆశీర్వాదకరమైన తరంగా దేవుడు మార్చాడు. మనం కూడా అలాంటి అనుభవములోకి దేవుని పిల్లలమైన మనము అలాంటి అనుభవములో ఎదగడానికి అమ్మా ఇదే కాలంలో లేవగానే ప్రభు ముఖ దర్శనం కొరకు వెతకాలి, మోకాల మీదకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ప్రభుని వెతకాలి. ప్రభు నాతో మాట్లాడాలి ఈ రోజని దేవుని స్వరం వినే వరకు కూడా చేయొద్దు. మనము ప్రభు పాదాల దగ్గర నుంచే ఇవ్వకూడదమ్మా. అది కదా భక్తుల అనుభవాలు, అది కదా భక్తుల అనుభవం. ఈ రోజు లేవంగానే దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ, చాలా తక్కువ. అందుకే దినాలన్నీ కూడా ఏమవుతుందండి? ఒక్కొక్క రోజులు ఎలా గడుస్తుంది మన బ్రతుకులో? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఎందుకు? ఫస్ట్ ప్రభు ముఖ దర్శనం చూడలేదు కానీ ఆ ఫస్ట్ దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏవండి ఆ రోజు ఆ దేవుని స్వరం విని దేవుని ముఖ దర్శనం చూసి లేచిన తర్వాత ఆ రోజంతా కూడా ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ఆరోగ్యం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, ఎంత మనసుకు హ్యాపీనెస్, ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదండి. కానీ ఆ రోజు భక్తి యొక్క అనుభవాలు అలా ఉంది కనుకే వారు ఆ విధమైన అనుభవాలు కలిగి ఉన్నారు కనుకే
తరతరాలు వారి బ్రతుకులలో ఉన్నతమైన ఆశీర్వాదానికి వారి పాత్రులుగా మార్చబడ్డారు. ఈరోజు మనం కూడా ఈ అనుభవంలోకి మార్చబడడానికి ప్రయాస మొదలు నీతి మందులమై దేవుని సన్నిధిలో దేవుని బిడగాల దేవుని కొరకు బ్రతికే అనుభవాలు ముఖదర్శనం మనం లేచినప్పుడు దేవుని బిడలు మేలుకొనినప్పుడు దేవుని యొక్క ముఖదర్శనంతో మన ఆశని తీర్చుకోవడానికి మా ఇదే కాలమని ప్రభు పాదాల దగ్గర గడిపి లేచినప్పుడు ఖచ్చితంగా మీరంతా కూడా మన ఆశ తీర్చుకోవడానికి దేవుడు సహాయము ఆ రోజంతా కూడా సుఖ సంతోషం ఆరోగ్యంతో సమాధానంతో సంతోషంతో ఎన్నడూ లేని బలం ఉంటుందండి. మీరు అనుభవిస్తే తెలుస్తారు. మీరు ఎన్నడూ లేని బలం వస్తుంది ఆ రోజు. ప్రభు సన్నిధిలో గడిపి లేచిన రోజు ఎన్నడూ లేని ఆరోగ్యం దేవుడు మనకు ఇస్తాడు. అందుకే భక్తులు ఆ బాటలో నడిచారు. మనం కూడా అలాంటి బాటలో నడవడానికి ప్రయాస పడదురు కాక. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 63వ కీర్తన 2వ వచనం ఒక మాట చదవండి, మనం ముగించేస్తాను. 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. నీ బలమును, ఏ బలము? ఎవరి బలం? దేవుని బలం. దేవుని బలం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని ఆ, పరిశుద్ధ ఆలయమందు ఆ, నేనెంతో ఆశతో పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. అది నీ తట్టు కనిపెట్టు. ఎక్కడ? దేవుని తట్టు. ఎవరి తట్టు? ఎవరి బలం? బలం ఎవరిది? బలం ఎవరిది? దేవుని బలం. ఎవరి ఇవ్వాలి మనం? అందుకే మందిరానికి రమ్మని చెప్పాడు. ఖాళీ ఉన్నప్పుడు అస్సలు ఇంట్లో కూర్చోద్దు. ఖాళీ ఉన్నప్పుడు ఏమాత్రం ఇళ్లలో ఉండకూడదు. శుక్రవారము ఉపవాస ప్రార్థన, ఇలాంటి గృహ కూడికలు, ఇవన్నిటిలో కూడా ఎందుకు రావాలని చెప్పాడు తెలుసా? బలం ఎవరిది? దేవుడు. అందుకే దైవజనుడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎవరి తట్టు కనిపెడుతున్నారంట? దేవుని. మా బలం ఇచ్చి ప్రభావం ఇచ్చి అన్ని ఆయనే కనుక దేవుడు. చూడండి ఎంత నీరసంతో ఎంత బలహీనతతో మందిరంలోకి వెళ్తే అంత బలం పొందుకొని బయటకు వస్తుంది కదా. అవునా కదా? అనుభవాలనే లేదా? అందుకే మందిరానికి రావడానికి మనం ఎక్కువగా ప్రయాస. ఎంత చేత కాకుండా శుక్రవారమే కానీ గోపురికలే కానీ ఆదివారం, ముఖ్యంగా ఆదివారం దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడు ఆ బలం, ఆ ప్రభావం, ఆ రోజు దేవుని బిడ్డలారా దైవజనులు మందిరానికి వెళ్ళి, అందుకే దావీదు అంటాడు కదా, అయ్యా ఎవరైనా వచ్చి నన్ను దేవుని మందిరంలోకి వెళదామా అని అడిగితే ఎలా వెళ్తాడంట? గంతులు వేసుకుంటూ సంతోషంతో ఆనందంతో ఈ మందిరానికి నేను వెళ్తాను. ఆయన రాజు అండి. ఒక రాజు పదవిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు? మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మందిరంలో ఏముందంటే ఆయన బలం ఉంది. మందిరంలో ఏముందంటే ఆయన ప్రభావం ఉంది. అందుకే ఆశతో కనిపెడుతున్నాడు. దేవుని పిల్లలు మన జీవితాలలో కూడా దేవుని మందిరాన్ని ఏ రోజు నిర్లక్ష్యం చేయాలి. ఉపవాస కూడికలు ఏ రోజు నిర్లక్ష్యము, శుక్రవార కూడికలు ఏ రోజు నిర్లక్ష్యము, ఆదివారం ఆరాధన ఏ రోజు నిర్లక్ష్యము. ప్రతిరోజు మనం ఎంత దేవుల్లో గడిపితే అంత దేవుని బలం, అంత దేవుని శక్తి, అంత దేవుని ప్రభావం, దైవ కార్యాలు మనం అనుభవించడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుని పిల్లలు మన జీవితాలు అట్టి అనుభవములోకి మన బ్రతుకులు మార్చుకోవడానికి జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరుట మనం చేస్తాం. వీరికి ఆశతో కనిపెడుతున్నాడు భక్తులు. మనం కూడా ఏం చేస్తుండాలి? దేవుని కార్యాల కొరకు ఆశతో కనిపెడుతుంది. ఖచ్చితంగా మనం దేవుని కొరకు ఆశతో కనిపెడితే మన ఆశలన్నీ ఆయన నెరవేరుస్తాం, మన కోరికలన్నీ ఆయన నెరవేరుస్తాం. దాంట్లో అనుమానమే లేదు, డౌటే లేదు. కాబట్టి అతి అనుభవంలో మనం మార్చబడడానికి మన జీవితాన్ని సమర్పణ చేస్తున్నాం. దేవుని మాట విని వాటి ప్రకారం నడిచి బుద్ధిమంతులుగా మనం బండ మీద మన ఇంటిని కట్టుకుంటూ శ్రమలు, బాధలు, వెలుపులు, సమస్యలు ఎన్ని వచ్చినా వాటన్నిటి నుంచి విడుదల పొందినట్లుగా జీవితాన్ని సమర్పణ చేస్తూ దేవుని కొరకు సాగిపోవడం కాదు. దేవునికి మాట మన వినికిడిలో
ఆశీర్వదించి దీవించును గాక.